ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని మంచిర్యాల జిల్లా వైద్య శాఖ అధికారి హరీష్ రాజ్ అన్నారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని భగవంతం వాడలోని అంగన్వాడీ సెంటర్లో మంచిర్యాల జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ అర్పితారెడ్డి మరియు ఇన్ఛార్జ్ మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వరితో కలిసి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా అంగన్వాడీ కేంద్రంలోని విద్యార్థులకు కంటి సంబంధిత పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని దినోత్సవాల్లాగానే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కూడా ఉందని, దీనిని ఏప్రిల్ 7న నిర్వహిస్తామని అన్నారు. పరిసరాలకు పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. 1 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఐ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఆశా వర్కర్ల వరకు అందరూ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వివిధ రకాల కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇందులో భాగంగా ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని, దీనికోసం మండల్ లెవెల్ గ్రామ స్థాయిలో టాస్క్ ఫోర్స్ టీంను ఏర్పాటు చేసినామని అన్నారు. సీనియర్ సివిల్ జడ్జ్ అర్పితారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, బాలింతలు, వైద్య శాఖ అధికారులు పాల్గొన్నారు. వరల్డ్ హెల్త్ డే శుభాకాంక్షలు. ఉన్నప్పటి నుంచి ఏమైనా తీసుకోవడం మీకున్న నాలెడ్జ్ ప్రకారం యాక్చువల్లీ నేను ఎల్వి ప్రసాద్లో చాలా కేసెస్ వస్తున్నాయి. మీకు తెలిసింది ఎల్వి ప్రసాద్ ఐ క్యాన్సర్ వరల్డ్ హెల్త్ డే మంచిర్యాల డిస్టిక్లో పురస్కరించుకొని ఈరోజు అంగన్వాడీ సెంటర్లో చిల్డ్రన్స్కి ఐ స్క్రీనింగ్స్తో పాటు బర్త్ డిఫెక్ట్స్ కూడా ఈ జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి వరల్డ్ హెల్త్ డే థీమ్ వచ్చేసి హెల్దీ బిగినింగ్ అండ్ హోప్ఫుల్ ఫ్యూచర్, ఆరోగ్యకర ఆరంభాలు, ఆశాజనక భవితవ్యాలు అనే థీమ్ తోటి ప్రపంచమంతా కూడా ఈ థీమ్ తోటి మేము ప్రపంచమంతా కూడా ఈరోజు సెలబ్రేషన్ చేస్తూ ఉంది. ఇది WHO అనేటువంటిది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేటువంటిది 1948లో ఫస్ట్ సమావేశమైంది. తర్వాత 1950 నుంచి ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ అంతా కూడా ఈ వరల్డ్ హెల్త్ డేని మనము సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. వరల్డ్ మలేరియా డే లాగా, వరల్డ్ టొబాకో డే లాగా, వరల్డ్ హెపటైటిస్ డే లాగా మంచిర్యాల ప్రజలందరికీ వరల్డ్ హెల్త్ డే శుభాకాంక్షలు అండి. సో మన డిఎంహెచ్ఓ గారు చాలా చక్కగా చెప్పారు. సమ్మర్ వస్తుంది కాబట్టి మన చాలా హై టెంపరేచర్ ఉంటుంది. సో దయచేసి అందరూ 11 o'clock నుంచి 3 PM వరకు కొంచెం జాగ్రత్తలు వహించండి. ఎండలో పని చేయాల్సిన అవసరం వస్తే మాత్రం కొంచెం ప్రికాషన్స్ తీసుకోండి మన సార్ చెప్పినట్టు. సో అందరూ ఆరోగ్యంగా ఉందాము, మంచిగా ఉందాం. థ్యాంక్ యూ. ఈరోజు హెల్త్ అంటే ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు మన పెద్దలు. అంటే హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అంటే ఎంత అమౌంట్ మనం జీవితంలో సంపాదించినాం అనేది ఇంపార్టెంట్ కాదండి, ఎంత హెల్తీగా ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. ఈ రోజులో జరుగుతున్న అంటే కోవిడ్ మేబీ వచ్చినప్పటి నుండి ప్రజల్లో అది ఆత్మవిశ్వాసం చాలా తగ్గిపోయింది. అంటే ఏ రోజు ఏం జరుగుతుందో అనేది మనం గెజ్జేయలేకపోతున్నాము. కనుక ఇంపార్టెంట్ మన హెల్త్ని కాపాడుకొని మనం ముందుకు జీవనం సాగించాలని